ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం మనందరికీ ఎంతో ఇష్టమైన కిట్ క్యాట్ ని ఫ్యాక్టరీస్ లో ఎలా తయారు చేస్తారో అన్న దాని గురించి తెలుసుకుందాం. కిట్ క్యాట్ నే కాకుండా చేప నూనెను ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారు, ఈ ఫిష్ ఆయిల్ తో క్యాప్సూల్స్ ని ఎలా తయారు చేస్తారు, ఫిష్ ఆయిల్ ని మన ఇండియాలో వంటల్లో వాడుతారా, అలానే ఈ ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ ని ఎందుకు వాడుతారో కూడా ఈ వీడియోలో క్లారిటీగా చూద్దాం. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. చేశారా? లైక్ అయ్యాక ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే ఈ విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఫిష్ ఆయిల్ ఫ్రెండ్స్, మనం చిన్నప్పటి నుంచి కొబ్బరి నూనె, నువ్వుల నూనె, గానుగ నూనె గురించి కూడా వింటూ వచ్చాము. కానీ ఇవన్నీ కాకుండా మీరు ఎప్పుడైనా చేపలతో తయారు చేసినటువంటి నూనె గురించి విన్నారా? అయితే ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏమిటి అంటే, మనలో ప్రతి ఒక్కరూ డైరెక్ట్ గానో లేక ఇండైరెక్ట్ గానో ఈ నూనెను ఎప్పుడో ఒకసారి తాగే ఉంటాము. ఎందుకంటే ఈ చేపల యొక్క నూనెలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ విటమిన్స్, ప్రోటీన్స్ ఉంటాయి. మీరు ప్యూర్ వెజిటేరియన్ అయినప్పటికీ కూడా మెడిసిన్ రూపంలో మీరు ఎప్పుడో ఒకప్పుడు ఈ చేపల యొక్క నూనెను తీసుకునే ఉంటారు. అయితే అసలు మనం చేపల నుంచి నూనెను బయటికి ఎలా తీస్తారు అన్న విషయాల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే చేపల నుంచి తీసినటువంటి నూనెను విటమిన్ క్యాప్సూల్స్ గా ఎలా మారుస్తారో కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ నూనెను చేపల నుంచి తీస్తారు కాబట్టి ముందుగా ఈ చేపల్ని సముద్రం నుంచి తేవాలి. పెద్ద పెద్ద షిప్స్ ని, బోట్స్ ని ఉపయోగించి ఎన్నో కోట్లాది చేపల్ని ఈ నూనె కోసం బయటకు తీస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఈ నూనె అన్ని చేపల్లోనూ దొరకదు. కొన్ని ప్రత్యేకమైన చేపల్ని మాత్రమే ఈ నూనెను తీయడానికి ఉపయోగిస్తారు, లైక్ సాల్మోన్, ట్యూనా, మ్యాక్రెల్ అండ్ హెర్రింగ్. అయితే ఈ చేపలను ప్లాంట్ దగ్గరకు తీసుకువెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. ఎక్కువ సమయం చేపలు పట్టడం వల్ల అందులో అధిక శాతం చేపలు పాడైపోయే అవకాశం ఉంది. అందుకే వాటిని పట్టినటువంటి షిప్స్ లోనే చాలా పెద్ద మొత్తంలో కోల్డ్ స్టోరేజ్ ని ఏర్పాటు చేసి అందులో వీటిని నిల్వ ఉంచుతారు. అలా కొన్ని కోట్లాది చేపలతో పోర్ట్ కి వచ్చినటువంటి ఈ షిప్స్ నుంచి చేపల్ని ప్రాసెసింగ్ ప్లాంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఫ్యాక్టరీకి వచ్చిన తర్వాత వీటిని నీళ్లతో శుభ్రంగా కడిగి ఒక కన్వేయర్ బెల్ట్ ద్వారా ముందుకు పంపిస్తారు. ఆ వెళ్లే దారిలో ఈ చేపల యొక్క తలభాగాన్ని ఒక మిషన్ కట్ చేసేస్తుంది. ఆ తర్వాత కొంతమంది వర్కర్స్ వాటి పొట్ట మధ్యలో ఉన్నటువంటి వేస్టేజ్ ని తమ చేతితో క్లీన్ చేస్తారు. ఆ తర్వాత 90 నుంచి 95 డిగ్రీల సెల్సియస్ హీట్ కలిగినటువంటి ఒక ఛాంబర్ లోకి వీటిని పంపించి 15 నుంచి 20 నిమిషాల వరకు హీట్ చేస్తారు. అంత వేడి నీటిలో వాటిని ఉంచడం వల్ల వాటిలో ఉండేటువంటి హానికరమైన బ్యాక్టీరియా పూర్తిగా నశించిపోతుంది. ఆ తర్వాత ఈ చేపల్ని పక్కనే గుండ్రంగా తిరిగేటువంటి స్క్రూ ప్రెస్ మిషన్ లోకి పంపిస్తారు. ఈ మిషన్ గుండ్రంగా తిరుగుతూ దాని యొక్క ప్రెషర్ తో ఆ చేపల్ని పొడి పొడిగా చేసి ముందుకు నెట్టుతుంది. దానివల్ల అందులో ఉన్నటువంటి లిక్విడ్ మొత్తం వేరవుతుంది. ఇక మిగిలిన వేస్టేజ్ మొత్తాన్ని మరొక స్క్రూ మిషన్ లోకి పంపించి దాంట్లో ఉన్న మిగతా తేమ కూడా తీసేసి దానిని ఒక పౌడర్ మాదిరిగా మారుస్తారు. ఇక హెవీ ప్రాసెసింగ్ జరగటం వల్ల ఈ ఫిష్ పౌడర్ మొత్తం బాగా హీట్ అయి ఉంటుంది. అందువల్ల దీనిని ముందుకు పంపించబోయే ముందు కాస్త కూల్ అవ్వడానికి వదిలేస్తారు. ఆ తర్వాత దానిని ఒక సీక్రెట్ మిషన్ లోకి పంపిస్తారు. ఆ మిషన్ ఆ పౌడర్ లో ఉన్నటువంటి ఎముకల్ని, వేస్ట్ మెటీరియల్ ని వేరు చేస్తుంది. ఆ తర్వాత బయటకు వచ్చినటువంటి క్వాలిటీ పౌడర్ నుంచి కొద్దిగా శాంపుల్ ని తీసుకుని దాని యొక్క క్వాలిటీ చెక్ చేస్తారు. ఆ తర్వాత కంపెనీలో వర్క్ చేసేటువంటి వర్కర్స్ ఆ పౌడర్ ని డిఫరెంట్ లెవెల్స్ లో టెస్ట్ చేసి దాని యొక్క క్వాలిటీ మెజర్ చేస్తారు. వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్ట్ ద్వారానే ఆ ఫిష్ పౌడర్ ని వాడాలా వద్దా అనేది నిర్ణయించబడుతుంది. ఆ పౌడర్ ని వీక్ పర్సన్స్ నుంచి బాడీ బిల్డర్స్ వరకు మరియు అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి ప్రెగ్నెంట్ ఉమెన్స్ వరకు ప్రతి ఒక్కరూ యూజ్ చేస్తారు. అందువల్ల క్వాలిటీ చెక్ చేసేటప్పుడు అందులో 1% డిఫరెన్స్ ఉన్నా కూడా ఎన్నో కోట్ల రూపాయల మెటీరియల్ మొత్తం వేస్ట్ అవుతుంది. అలాగే ఈ మొత్తం మెటీరియల్ ని మార్చాల్సి వస్తుంది. ఒకవేళ అంతా అనుకున్నట్టుగానే పర్ఫెక్ట్ గా జరిగితే ఈ పౌడర్ ని ప్రోటీన్ పౌడర్ అండ్ మెడిసిన్స్ లో యూజ్ చేస్తారు. అలాగే ముందుగా ఈ చేపల నుంచి వేరు చేసినటువంటి లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా డిఫరెంట్ లెవెల్స్ లో రిఫైన్ చేసి ఆ లిక్విడ్ నుంచి ప్రోటీన్ పార్టికల్స్ అండ్ రిఫైన్డ్ ఆయిల్ ని వేరు చేస్తారు. అయితే ఇక్కడ వేరు చేసినప్పుడు వచ్చినటువంటి రిఫైన్డ్ ఆయిల్ ని చైనా, యుఎస్ లాంటి దేశాల్లో రెస్టారెంట్స్ లో వాడుతారు. అలాగే ప్రోటీన్ పార్టికల్స్ ని క్యాప్సూల్స్ తయారీలో వాడుతారు. చూస్తున్నారు కదా, లాస్ట్ అండ్ ఫైనల్ గా గోల్డ్ కలర్ లో మెరుస్తున్నటువంటి విటమిన్స్ మరియు ప్రోటీన్స్ తో నిండినటువంటి ఈ ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ ఈ విధంగా తయారయ్యాయి. ఆ తర్వాత వీటిని బాక్సెస్ లో లేదా ట్రేస్ లలో ప్యాక్ చేసి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారి దగ్గరకు చేరుస్తారు. ఇక సెకండ్ ప్రోడక్ట్ కిట్ క్యాట్.
ఫ్రెండ్స్, నెస్లే కంపెనీకి చెందినటువంటి కిట్ క్యాట్ నిజానికి మొదట నెస్లే కంపెనీది కాదు. అసలు ఈ స్టోరీ మొత్తం 1890లో మొదలైంది. ఆ టైంలో అమెరికాలో ఇద్దరు బ్రదర్స్ ఒక చాక్లెట్ కంపెనీని మొదలుపెట్టారు. దాని పేరు రౌండ్ ట్రీస్ చాక్లెట్ క్రిస్ప్. ఆ తర్వాత ఆ కంపెనీ సరిగ్గా నడవకపోయేసరికి ఆ కంపెనీ యొక్క పేరు మార్చి కిట్ క్యాట్ అని పెట్టారు. ఆ పేరు ప్రజలకు ఎంతగా నచ్చింది అంటే 1920s వచ్చేసరికి కిట్ క్యాట్ కంపెనీ మిగతా అన్ని కంపెనీస్ ని తొక్కుకుంటూ రాకెట్లా దూసుకెళ్లింది. తర్వాత అమెరికా మొత్తంలో కిట్ క్యాట్ యొక్క సేల్స్ చాలా వేగంగా పెరిగిపోయాయి. ఒక కంపెనీ పెరుగుతోంది అంటే మిగతా కంపెనీస్ కి ఎలా నచ్చుతుంది చెప్పండి, ఎలా తొక్కేద్దామా అని చూస్తూ ఉంటారు. అప్పుడు అసలు రీజనే కానటువంటి ఒక రీజన్ ను తీసుకుని హ్యూమన్ రైట్స్ అండ్ అనిమల్ రైట్స్ వాళ్ళు ఒక చాక్లెట్ కి ఒక పిల్లి పేరు ఎలా పెడతారు అని ప్రొటెస్ట్ చేయడం ప్రారంభించారు. ఆ గొడవల వల్ల కంపెనీ పూర్తిగా నష్టపోయి మూతపడే స్థితికి చేరుకుంది. ఆ టైంలో ఆల్మోస్ట్ పూర్తిగా కిట్ క్యాట్ కంపెనీ మూతపడుతుంది అన్న టైంకి నెస్లే కంపెనీ కిట్ క్యాట్ కంపెనీని కొనుగోలు చేసింది. నెస్లే కంపెనీ కిట్ క్యాట్ పేరులో సిఏటి క్యాట్ దగ్గర సిని తీసేసి కేని యాడ్ చేసింది. అలాగే కిట్ క్యాట్ కి నెస్లే అని పేరు కూడా యాడ్ చేసి నెస్లే కిట్ క్యాట్ అని మార్చారు. ఆ తర్వాత ఈ చాక్లెట్ సేల్స్ ఎంతగా పెరిగిపోయాయి అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్నటువంటి చాక్లెట్స్ లో ఈ కిట్ క్యాట్ కూడా ఒకటి. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది దీని యొక్క హిస్టరీ. అయితే ఇప్పుడు మనం కిట్ క్యాట్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్నదే నెస్లే యొక్క ప్లాంట్. ముందుగా ఇందులో పనిచేసేటువంటి వర్కర్స్ ఇందులోకి ఎంటర్ అవ్వాలి అంటే ఒక ప్రత్యేకమైన సూట్ వేసుకుని వారి యొక్క శరీరం మొత్తాన్ని క్లీన్ గా ఉంచుకోవాలి. అయితే కిట్ క్యాట్ తయారీకి ముఖ్యమైనది చాక్లెట్ క్రీమ్ అండ్ వేపర్స్. ఇప్పుడు వీటిని ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం. చాక్లెట్ క్రీమ్. ఈ చాక్లెట్ క్రీమ్ ని తయారు చేయడానికి ఫార్మ్స్ నుంచి మంచి క్వాలిటీ ఉన్న కోకో బీన్స్ ని తీసుకువస్తారు. తర్వాత వాటిని రోస్ట్ చేసి పౌడర్ లాగా మారుస్తారు. ఆ తర్వాత ఆ పౌడర్ కి మిల్క్, వెజిటబుల్ ఫ్యాట్, షుగర్, కోకో బటర్ ని కలిపి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు హీట్ చేసి అలా 10 గంటల ప్రాసెస్ తో చాక్లెట్ క్రీమ్ తయారు చేస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ పెద్ద పెద్ద ట్యాంక్స్ వేరొక నెస్లే ప్లాంట్ లో తయారైనటువంటి చాక్లెట్ క్రీమ్ ని ఇక్కడికి తీసుకువస్తాయి. ఇక ఇలా పెద్ద పెద్ద బ్యారెల్స్ లోకి ఈ విధంగా ఆ మొత్తం చాక్లెట్ క్రీమ్ ని పంపిస్తారు. ఇక తర్వాత ముఖ్యమైనది వేపర్. ఈ వేపర్ ని తయారు చేయడానికి పిండి మరియు నీటిని కలిపి లిక్విడ్ గా తయారు చేస్తారు. తర్వాత దాన్ని పలుచని పొరగా వేసి ఓవెన్ గుండా పంపిస్తారు. అప్పుడవి వేపర్ లాగా మారుతుంది. అయితే మరోపక్క మీకు టైల్స్ లా కనిపిస్తున్నటువంటి ఈ వేపర్ ను ఒక ట్రాక్ పై లైన్ గా పేరుస్తారు. ఈ వేపర్ కిట్ క్యాట్ ని క్రంచీగా మారుస్తుంది. ఇక ఒక్కొక్క వేపర్ పైభాగంలో అది కూడా ఒక సైడ్ మాత్రమే ఈ చాక్లెట్ క్రీమ్ ని పోస్తారు. అలా పోసి 3 వేపర్స్ ని కలిపి ఒకటిగా మారుస్తారు. ఆ తర్వాత ఒక రోబోటిక్ మిషన్ ఈ వేపర్స్ ని 5 రూపీస్ ప్యాక్, 10 రూపీస్ ప్యాక్, 20 రూపీస్ ప్యాక్ కి తగ్గట్టుగా కట్ చేస్తుంది. పర్ఫెక్ట్ గా కట్ చేసినటువంటి వాటిని ఒక కన్వేయర్ బెల్ట్ ద్వారా నెక్స్ట్ స్టేషన్ కి పంపిస్తారు. వీటిని వరుసగా పేర్చి ముందుకు పంపించినప్పుడు మనం మొదట్లో మాట్లాడుకున్నటువంటి ఒక పెద్ద చాక్లెట్ క్రీమ్ ట్యాంకర్ ఉంది కదా, దాంట్లో నుంచి ఒక పైప్ ద్వారా చాక్లెట్ క్రీమ్ ని బయటకు తీసి కిట్ క్యాట్ అచ్చులపై నుంచి వేపర్స్ పై పోస్తారు. అప్పుడు వేపర్స్ కి 4 వైపులా పూర్తిగా చాక్లెట్ క్రీమ్ అంటుకుంటుంది. ఈ చాక్లెట్ క్రీమ్ పూసినప్పుడు ఆ చాక్లెట్ చాలా వేడిగా ఉంటుంది. కాబట్టి కిట్ క్యాట్ కన్వేయర్ బెల్ట్ పై నుంచి బయటకు రాగానే ఒక కూలింగ్ ఛాంబర్ లోకి పంపిస్తారు. ఇక్కడ కొద్దిసేపటి పాటు కూల్ అవ్వడానికి వదిలేస్తారు. ఆ ఛాంబర్ లో ఈ చాక్లెట్స్ బాగా కూల్ అయిన తర్వాత వీటి ప్యాకింగ్ సెక్షన్ ని స్టార్ట్ చేస్తారు. కన్వేయర్ బెల్ట్ పై ముందుకు వస్తున్నటువంటి ఈ చాక్లెట్స్ ని ఒక రోబోటిక్ మిషన్ ద్వారా చాలా స్పీడ్ గా కిట్ క్యాట్ బ్రాండింగ్ ఉన్నటువంటి కవర్ లో ప్యాక్ చేస్తుంది. ఆ తర్వాత ప్యాకెట్స్ ని ఒక కన్వేయర్ బెల్ట్ ద్వారా బాక్సెస్ లోకి పంపించి అక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది. ఇక ఆ బాక్సెస్ ను డైరెక్ట్ గా మార్కెట్ లో సెల్లింగ్ కి పంపిస్తారు. సో ఫ్రెండ్స్, ఈ 2 ప్రోడక్ట్స్ లో మీకు ఏదైతే బాగా నచ్చిందో కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.